కక్షతోనే కవితను జైల్లో పెట్టారన్న కేసీఆర్. ఎమ్మెల్యేలు సమస్యలపై పోరాడాలని గైడెన్స్. హామీలపై సర్కార్ను నిలదీయాలన్న అధినేత. అమరావతికి సాయం, పోలవరానికి భరోసా, విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామన్న నిర్మల. కేంద్రానికి చంద్రబాబు, పవన్ ధన్యవాదాలు. ఇది కేవలం క్విడ్ ప్రోకో బడ్జెట్. తెలంగాణపై వివక్ష చూపారన్న సీఎం రేవంత్. కిషన్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్. తెలంగాణకు మరోసారి గుండు సున్నా. బడ్జెట్ లో ఏపీ, బీహార్ కు నిధులు దక్కాయి. మిగతా రాష్ట్రాలను చిన్న చూపు చూశారన్న కేటీఆర్. ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల భేటీ. కేంద్ర బడ్జెట్ పై రేపు నిరసన చేపట్టాలని నిర్ణయం. విపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపారని ఆరోపణ. నీతి ఆయోగ్ మీటింగ్ బాయ్కాట్. బడ్జెట్ లో తమిళనాడుకి అన్యాయం జరిగిందన్న స్టాలిన్. రేపు ఆందోళనకు డీఎంకే పిలుపు. స్థిరాస్తి అమ్మకందారులకు బిగ్ షాక్. ఇల్లమ్మితే లాభాల్లో 12.5% ట్యాక్స్ కట్టాల్సిందే. ఇకపై నో ఇండెక్సేషన్ తీసుకొస్తున్న కేంద్రం. బడ్జెట్ ఎఫెక్ట్ తో భారీగా తగ్గిన బంగారం ధరలు. ఒక్కసారిగా 10 గ్రాములపై 3,000 వరకు పతనం. 10 గ్రాముల మేలిమి బంగారం ధర 70,860. ఏపీ హైకోర్టును ఆశ్రయించిన జగన్. ప్రతిపక్ష నేత హోదా కోసం హైకోర్టుకు వెళ్లిన మాజీ సీఎం. స్పీకర్ కి లేఖ రాసినా ఇవ్వలేదని పిటిషన్. మదనపల్లి ఘటనలో కొనసాగుతున్న దర్యాప్తు. వైసీపీ నేత మాధవ్ రెడ్డి ఇంట్లో పోలీసుల తనిఖీలు. పుంగనూరు తహసీల్దార్ ఆఫీసులో తనిఖీలు. నాడు నేడు పేరుతో స్కూళ్లలో భారీ అవినీతి. విచారణకు ఆదేశిస్తామన్న మంత్రి లోకేష్. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని హామీ. గన్మెన్లను వెనక్కి పంపిన మాధవి. ఇన్ఫర్మేషన్ లేకుండా తొలగించడంపై మనస్తాపం. కడప జిల్లాలో సంచలనం రేపిన ఎమ్మెల్యే నిర్ణయం. మాదాపూర్లో డ్రగ్ పెడ్లర్ అరెస్ట్. ఐటీ ఉద్యోగులకు అమ్ముతున్నాడన్న డీసీపీ. 12 లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ స్వాధీనం. పార్వతీపురం జిల్లాలో దెబ్బతిన్న రోడ్లు. అంతరాష్ట్ర రహదారిపై భారీ గుంతలు. వరి నాట్లతో సిపిఎం నేతల నిరసన. వర్షాలకు ఏజెన్సీలో పొంగిన వాగులు. పలు గ్రామాల్లో స్తంభించిన జనజీవనం. బైకుకు కర్రలు కట్టి మోసుకు వెళ్లిన గిరిజనులు. తుంగభద్ర జలాశయానికి కొనసాగుతున్న వరద. 3 గేట్లు ఎత్తిన అధికారులు. దిగువకు నీటి విడుదల. ఏపీ ఛత్తీస్గఢ్ హైవేపై వరద నీరు. భారీగా నిలిచిన వాహనాలు. చింతూరు నుంచి లాంచీలపై సరుకుల రవాణా. నీట్ పేపర్ లీక్ అయిన మాట నిజమే. బీహార్లోనే 155 మంది లబ్ధి పొందారన్న సుప్రీంకోర్టు. మళ్లీ పరీక్ష అక్కర్లేదంటూ తీర్పు. గుజరాత్ ను వీడని భారీ వర్షాలు. దూకుడు మీదున్న జలపాతాలు. వరద నీటితో పోటెత్తిన గిర్మల్. హరిద్వార్ లో భారీ వర్షం. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ లోనూ సేమ్. 9 రాష్ట్రాలకు ఐఎండీ భారీ వర్ష సూచన.